హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మ్యాక్సిమం మనకి వెదర్ రిపోర్ట్ ఎలాగ ఇచ్చామో సో యాజ్ పర్ డేటా ప్రకారం అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకైతే చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని చెప్పేసి గత వారం రోజులుగా చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకైతే చలి తీవ్రత అనేది పెరగడం జరుగుతుంది. సో మేఘాలు అయితే ఎక్కువ మొత్తంలో అక్కడక్కడ వస్తున్నప్పుడు కూడా చలి తీవ్రత అయితే పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే మనకి కర్నూలు, రాయలసీమ జిల్లాలో మనకి కర్నూలు, అదోని, గుంతకల్లు, ఆత్మకూరు, నంద్యాలలో మనకి గాఢమైన మేఘాలు అయితే ఉన్నాయి. ఇక పొద్దుటూరు, పులివెందుల ఇవి కూడా లైట్ క్లౌడ్స్ అయితే అక్కడక్కడ ఉండడం జరిగింది. కావలి, ఒంగోలు, చీరాల, మాచర్ల, నర్సరావుపేట ఇవన్నీ కూడా. ఇక ఏలూరు నుంచి మనకైతే లైట్ క్లౌడ్స్ అయితే తగ్గాయి, అక్కడక్కడ మనకు ఉన్నాయి. ఇక మనకి విజయనగరం జిల్లాకు వస్తే మళ్ళీ బొబ్బిలి, పార్వతీపురం ఇవన్నీ కూడా లైట్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది. సో నో ప్రాబ్లం అండి, ఎక్కడ కూడా ఎటువంటి వర్ష సూచన అయితే లేదు, గమనించగలరు. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎక్కువ మొత్తంలో భయాందోళన చెందుతున్నారు. సో భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు, ఎక్కడ కూడా ఎటువంటి వర్ష సూచన పడే అవకాశం అయితే లేదు. ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మనం చెప్పుకున్న లైట్గా డ్రిజల్స్లా పడతాయని చెప్పేసి అన్నాం. అది కూడా ఈ రోజు నుంచి అయితే అయిపోతుంది, ఈ రోజుతో సరి. సో మ్యాక్సిమం అంతా కూడా మనకైతే చలి తీవ్రత పెరగబోతుందండి. ఇక ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే మ్యాక్సిమం మనకి చలి తీవ్రత అనేది పెరగబోతుందండి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత డ్రాప్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఇచ్చాపురంలో ఎర్లీ మార్నింగ్ రేపు మనకి 15 degrees ఉంటుంది, సోంపేట 16, అదేవిధంగా మనకి ఇంకా పల్లాకముడి 13 degrees, టెక్కలి 15 degrees, అదేవిధంగా పాలకొండ, శ్రీకాకుళం, రాజం ఇవన్నీ కూడా 15 degrees దగ్గర ఉన్నాయండి. ఇక మన్యం జిల్లాకు వచ్చేసరికి పార్వతీపురం 12 degrees వద్ద నమోదవుతుంది. రేపు తీవ్రమైన చలి తీవ్రత అనేది అక్కడ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బొబ్బిలి, అదేవిధంగా ఉత్తరావెల్లి, సాలూరు ఇవన్నీ కూడా అరౌండ్ మనకి 13 degrees వద్ద ఉన్నాయండి. ఇక అరకు వ్యాలీ వస్తే 12 degrees, పాడేరు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి పడిపోయిందండి, 10 degrees దగ్గర పాడేరులో ఉంటుంది. ఇక రిమైనింగ్ అంత చింతనపల్లి ఇవన్నీ 11 degrees ఉంది. ఇక చోడవరం 16 degrees, విజయనగరం 16 degrees, గజపతినగరం 15 degrees, విశాఖపట్నం 19 degrees. ఇక అదేవిధంగా తుని ఇవన్నీ కూడా నర్సారావుపేట, నర్సీపట్నం ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 17 degrees వద్ద ఉన్నాయి. పిఠాపురం 19 degrees, రాజమహేంద్రవరం అదేవిధంగా మనకి 19 degrees, ఏలూరు 19 degrees, విజయవాడ 20. ఇక అదేవిధంగా మనకి నర్సారావుపేట 20 degrees, చీరాల, మాచర్ల ఇవన్నీ కూడా అరౌండ్ మనకి 20 degrees వద్ద ఉన్నాయి. గుంటూరు, కావలి, నెల్లూరు, గూడూరు ఇవన్నీ కూడా అరౌండ్ 20-21 దగ్గర ఉన్నాయి. ఇక దర్శి 21, అదేవిధంగా మార్కాపూర్, గిద్దలూరు, నెక్స్ట్ మనకి ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు, అదోని, గుంతకల్లు, బళ్ళారి ఇవన్నీ కూడా రాయదుర్గు, అనంతపూర్ ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం 18 degrees వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయండి. రేపు ఎర్లీ మార్నింగ్ మదనపల్లి, అదేవిధంగా హిందూపూర్, తిరుపతి, రాయచోటి, కదిరి ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 18 to 19 degrees వద్ద నమోదవుతున్నాయి. సో రేపటి నుంచి మనకు 2 days వరకు మనకి చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది ఎంటైర్ ఆంధ్రాలో. ఇక మంచు తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఒక 3 hours 2 hours మనకైతే ఎక్కువ మొత్తంలో మంచు కురిసే అవకాశం అయితే ఉంటుంది. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి 5 నుంచి 8 వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో, అంటే 4 to 5, 6 ఆ టైంలో మనకైతే ఎక్కువ మొత్తంలో మంచు అనేది టెక్కలి, శ్రీకాకుళం, పాలకొండ, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, చోడవరం, నర్సీపట్నం అదేవిధంగా మనకి రంపచోడవరం ఇవన్నీ కూడా హెవీగా మనకైతే మంచు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచు అనేది ఎక్కువ మొత్తంలో ఉందండి. ఇక రాయలసీమ జిల్లాలో కూడా రాయచోటి, కడప, పులివెందుల, మదనపల్లి అదేవిధంగా మనకి చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో అక్కడక్కడ మనకైతే ఎక్కువ మొత్తంలో మంచు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి రేపు ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు. సో ఎవరైతే మన ట్రావెలర్స్ ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేసే సోదరులు ఎవరైతే ఉంటారో కొద్దిగా కేర్గా మనమైతే సేఫ్గా డ్రైవ్ చేయండి. సో మ్యాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో పొగ మంచు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ గమనించవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఎటువంటి వర్షాలు లేవండి, మ్యాక్సిమం గమనించగలరు. ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత ఉంటుంది. అయితే టూరిజంకి సంబంధించి ఎవరైతే మన విశాఖపట్నం జిల్లా చేరువలో మనకైతే వనజింగి, అదేవిధంగా పాడేరు, నెక్స్ట్ మనకి అరకు వ్యాలీ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళైతే వెళ్ళొచ్చండి. మ్యాక్సిమం మనకైతే సింగిల్ డిజిట్స్ వద్ద ఉష్ణోగ్రత ఉంది కాబట్టి, సో పొగమంచు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఇది ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.